మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఎవరి గురించి మాట్లాడుకుందాం? దిల్రుబా అంటూ మన ముందుకొచ్చిన కిరణ్ అబ్బవరం గారి ఖాతా గురించి హిట్టుబడిందా, ఎలా ఉంది, రివ్యూ ఏమిటో తెలుసుకుందామా? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ప్రేక్షకులకు సారీ చెప్పినటువంటి దిల్రుబా కొంచెం స్టోరీలో బలం ఉంటే బాగున్ను, ఇంకొన్ని ఎమోషన్స్ కూడా ఉంటే బాగున్ను, సెకండ్ హాఫ్ ఏమైనా మైనస్ అయిందా అంటూ అందరూ అంటున్నారు. అసలు కథ కమామిష్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే, సిద్ధు అలియాస్ సిద్ధార్థ్ ప్రేమలో ఫెయిల్ అయిపోయినటువంటి కుర్రాడు. ఫ్రెండ్ చేతిలో మోసపోయినటువంటి తన తండ్రి ఆ బాధతో అకస్మాత్తుగా కన్నుమూస్తాడు. ఆ క్రమంలో కొన్ని అనుకోని కారణాల వల్ల సిద్ధుకి అతను ప్రేమించినటువంటి మ్యాగీ ఇద్దరికి బ్రేకప్ అవుతుంది. అప్పటి నుంచి అతను సారీ, థ్యాంక్స్ అనే మాటల్ని తన లైఫ్ లో ఇంకెప్పటికీ ఉపయోగించకూడదని చెప్పి వాటిని డిలీట్ చేసి పడేస్తాడు. అయితే సిద్ధు ఆ బ్రేకప్ బాధ నుంచి కోలుకోవటం కోసం అని చెప్పి మ్యాంగ్లూరుకి మకా మార్చేస్తాడు. అక్కడ అంజలి కనిపిస్తుంది. ఒక ప్రమాదం నుంచి తనని కాపాడడంతో ఆ అమ్మాయికి సిద్ధు అంటే ఇష్టం ఏర్పడుతుంది. దాంతో ఆ తర్వాత తనను ప్రేమించమని చెప్పి ఆ అబ్బాయి వెంటబడుతుంది. మొదట్లో ఆ అమ్మాయి ప్రేమకు సిద్ధు నో చెప్తాడు. ఆ తర్వాత తను ఆ అమ్మాయి ప్రేమను అంగీకరించాల్సి వస్తుంది. అయితే కాలేజ్ లో జరిగినటువంటి ఒక చిన్న గొడవ వల్ల వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న గ్యాప్ అన్నమాట. దీంతో వీళ్ళిద్దరిని కలపడం కోసం అని చెప్పి సిద్ధు మాజీ ప్రేయసి మ్యాగీ అమెరికా నుంచి ఇండియాకి వస్తుంది. మరి తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది, సిద్ధు అంజలికి మధ్య అసలు గొడవ ఏమిటి, అతను సారీ చెప్పాలని చెప్పి అంజలి ఎందుకు పట్టుబడుతుంది, వీళ్ళను తిరిగి కలిపేందుకు మ్యాగీ ఎందుకు ప్రయత్నిస్తుంది, ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది, అసలు ఆమె సిద్ధు ప్రేమను వదులుకోవడానికి రీజన్ ఏమై ఉంటుందో తెలుసుకోవాలంటే కథను చూసేయాల్సిందే. ఇక నెంబర్ 2, ఇది హీరో క్యారెక్టరైజేషన్ ను ఆధారంగా చేసుకుని అలుకున్నటువంటి కథగా చెప్పుకోవాలి. సారీ, థ్యాంక్స్ అనే పదాలు అసలు చెప్పడానికి ఇష్టపడని చాలా మంది కుర్రాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అలాంటి ఒక కుర్రాడి కథ. దాని వల్లే అతను ప్రేమలో ఎన్నో చిక్కులు ఎదుర్కొంటూ ఉంటాడు. తను ఆ 2 మాటలు చెప్పకపోవటానికి రీజన్ ఉంటుంది. మరైతే ఆ కారణం ఏమై ఉంటుంది? ప్రేమను గెలిపించుకోవటం కోసం ఆఖరికి తన క్యారెక్టరైజేషన్ ను పక్కన పెట్టి మరి సారీ, థ్యాంక్స్ అనే పదాల్ని మళ్ళీ చెప్పాడు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే స్టోరీ అన్నమాట. దీంట్లో హీరో క్యారెక్టరైజేషన్ అందరినీ బాగా అట్రాక్ట్ చేస్తుంది. అయినా దాని చుట్టూ అలుకునేటువంటి కథ కాబట్టి కుసింత పేలవంగా ఉంటుంది అనమాట. తన 2 ప్రేమ కథల్లో కూడా మంచి ఎమోషన్, ఒక బలమైన స్ట్రాంగ్ పాయింట్, సంఘర్షణ ఇట్లాంటివి ఉండవు. ఫలితంగా ఏ కథతోనూ ప్రేక్షకులు ఫస్ట్ లవ్ తోను సెకండ్ లవ్ తో కూడా కనెక్ట్ అవ్వలేని సిచ్యువేషన్. ముఖ్యంగా కథకు ఇంపార్టెంట్ ఏంటంటే హీరో పాస్ట్. తను సారీ, థ్యాంక్స్ చెప్పకపోవడానికి వెనుకున్నటువంటి రీజన్ అంత అర్థవంతంగా కూడా అనిపించదు అనమాట. సో సిద్ధు మ్యాగీల బ్రేకప్ చాటింగ్ తో సో డైరెక్టర్ సినిమాని స్టార్ట్ చేసినటువంటి ఆ తీరు కుసింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బ్రేకప్ బాధ నుంచి కోలుకునేందుకు తల్లి సలహాతో హీరో మ్యాంగ్లూరుకి వెళ్లిపోవటం, ఆ దారిలోనే బారిలో ఒక ప్రమాదం నుంచి అంజలిని కాపాడడం, ఆ చిన్న సిచ్యువేషన్ తో ఆ అమ్మాయి అతనిపై ఇష్టాన్ని పెంచుకోవటం, కట్ చేస్తే నెక్స్ట్ డే ఇద్దరు కూడా ఒకే కాలేజ్ లో మళ్ళీ కనిపించడం. కుసింత వినటానికి ఫార్ములా రొటీన్ గా అనిపిస్తుంది మీకు. అండ్ మళ్ళీ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ లో ఏమైనా కుసింత కొత్తదని ఉందా అంటే గనక అది కూడా పెద్దగా అనిపించదు అనమాట. అండ్ అంజలికి తనకు చిన్న చిన్న భేదాభిప్రాయాలు అవి తలెత్తడానికి ఏమీ అంత న్యాచురల్ గా కుదిరినట్టు ఉండదు. దీనికి తగ్గట్టుగానే ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత సీన్స్ కూడా కుసింత చెప్పగానే ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ లో మాజీ ప్రేయసి కథలోకి ఎంట్రీ ఇవ్వటం, పోనీ ఇక్కడి నుంచైనా ఓకేనా అనిపిస్తే గనక అక్కడ కూడా ప్రేక్షకుల్లో గాడిన పడుతుందా అన్నటువంటి కథ కాస్త పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 10 minutes కే ఆ ఆశ కూడా ఆవిరైపోవటం, హీరో ప్రేమను గెలిపించడం కోసం అని చెప్పేసి ఆ అమ్మాయి రంగంలోకి దిగటం. అయితే దిగటానికి వెనుకున్న కారణం అది కూడా కన్విన్సింగ్ గా ఉండదు. పైగా 6 నెలల కడుపుతో ఉన్నటువంటి ఆమెను తన భర్త విశాల హృదయంతో మాజీ ప్రేమికుడి ప్రేమను కలిపేందుకు పంపించడం అనమాట. ఎస్, వింటానికి కూసింత సిల్లిగా అనిపించవచ్చు. బట్ ఆ అమ్మాయి వచ్చి సిద్ధు అంజలి ప్రేమను కలిపేందుకు ఏమన్నా మంచి మంచి ప్రయత్నాలు చేసిందా అంటే అది కూడా పెద్దగా ఉండదు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చేటువంటి ఒక క్యారెక్టర్, హీరో వల్ల తను 100 కోట్లు విలువ చేసేటువంటి వ్యాపారం నష్టపోవటం, అండ్ ఆ క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ఏర్పడేటువంటి సంఘర్షణ, ఆ తర్వాత అంతా కూసింత బలవంతంగా ఇరికించారా అన్నట్టుగా ఉండేటువంటి కొన్ని సీన్స్, కొన్ని ట్రాక్లు. సో ఏ మాత్రం ఏ సన్నివేశంలోనూ న్యాచురాలిటీ ఉండదు. ఇక క్లైమాక్స్ అయితే గనక యాక్షన్, హీరో గారి యాక్షన్ హంగామా ఓకే అనిపించిన సినిమాని ఎండ్ చేసినటువంటి ఆ తీరు కూడా కుసింత నిరాశ పరుస్తుంది అనమాట. సో నెంబర్ 3, సిద్ధు క్యారెక్టర్ కి కిరణ్ అయితే గనక తన వంతు న్యాయం చేశారని అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ లో ఎనర్జెటిక్ గా కనిపించారు. లుక్ కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది, కాకపోతే ఎమోషనల్ సన్నివేశాల్లో తేలిపోయాడా అనిపిస్తుంది. అంజలి క్యారెక్టర్ లో రుక్సర్ కుసింత చలాకీగా కనిపిస్తుంది, కానీ ఆమెకు కిరణ్ కు మధ్య ఉన్నటువంటి లవ్ ట్రాక్ ఏమాత్రం మెప్పించదు. అండ్ మ్యాగీ క్యారెక్టర్ అయితే గనక స్టోరీకి ఇంపార్టెంట్ అయినా కూడా ఆ పాత్రను తీర్చిదిద్దుకున్నటువంటి విధానం పెద్దగా ఆకట్టుకోదు. సత్య క్యారెక్టర్ ని డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేదా అనిపిస్తుంది. డైరెక్టర్ రాసుకున్నటువంటి కథ, దాన్ని తెరకెక్కించినటువంటి తీరు అసలు ఏమాత్రం ఆకట్టుకోవన్నమాట. కొన్ని డైలాగ్స్ లో పూరి జగన్నాథ్ గారి మార్క్ కనిపిస్తుంది. శామ్ సిఎస్ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ ట్రాక్షన్ అనమాట. పాటలు కొన్ని బానే ఉన్నాయి. అండ్ డానియల్ విశ్వాస్ డిఓపి కూడా చాలా బాగా అనిపిస్తుంది. పనితనం కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కథకి తగ్గట్టుగానే ఉంటాయి అనమాట. సో ఫైనలీ కిరణ్ అబ్బవరం కోసం శామ్
ఫ్యాన్సియస్ మ్యూజిక్ కోసం దిల్ రుబాని చూసేసుకోవచ్చు. బట్ ఫైనలీ సారీ అనుకుంటూ ప్రేక్షకులు అయితే బయటికి రాక తప్పదనమాట. సో ఓకే, చూద్దాం అనిపిస్తే ఓ లుక్ వేసేయండి, లేదంటే ఓటీటీ వరకు వెయిట్ చేసేయండి. ఒకవేళ మీరు గనక దిల్ రుబా చూస్తే మీకు ఎలా అనిపించిందో మీ కమెంట్ని మాతో షేర్ చేసుకోవటం మర్చిపోకండి.